హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి ఆరోగ్యకరమైన పదార్థాన్ని అయితే చూపించబోతున్నానండి. ఇది 6 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల వరకు ఉండే పెద్దవాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు తినవలసిన పదార్థం అండి. ఇది నేనేదో వ్యూస్ కోసమని వీడియో కోసమని చెప్పటం లేదు. ఈ వీడియో పూర్తిగా చూసారంటే మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన చిట్కాలు అనేవి ఇందులో ఉన్నాయన్నమాట. ఈ పదార్థం ఒక్కటి తింటే చాలు జుట్టు సమస్యలు, కాళ్ళ నొప్పి సమస్యలు, చిన్నపిల్లల అలసట సమస్యలు, నీరసము, 30+ దాటిన మహిళల్లో నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, పెద్దవాళ్లలో మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చుంటే పైకి లేవలేకపోవడం అట్లాంటి అన్ని నొప్పులన్నీ కూడా తగ్గించే బ్రహ్మాస్త్రం అనమాట అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమీ లేవండి, మనం ఇంట్లో రోజు వాడేవి. దీనివల్ల మనకి ఎటువంటి హాని అయితే జరగదు, అన్ని లాభాలే జరుగుతాయి. ఏంటి అనేవి నేను మళ్ళీ చెప్తాను చూడండి. దీనికి కావాల్సినవి బెల్లము, పల్లీలు, ఎండు కొబ్బరి, నల్ల నువ్వులు, కొద్దిగా శొంఠి, ఇలాచి అండి. మనకి చిన్నపిల్లలు పాపం మార్నింగే స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు టిఫిన్లు సరిగ్గా చేయరండి. ఒక పక్కన వ్యాన్లు వచ్చేస్తూ ఉంటాయి, ఒక పక్కన బ్రష్ చేసుకుని వాళ్ళు తయారయ్యేటప్పటికి టైం అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఈ పొడిని తయారు చేసి పెట్టుకొని వాళ్ళకి ఉదయాన్నే వెళ్ళేటప్పుడు ఒక 2 స్పూన్లు తినిపించేశారంటే చాలు. వాళ్ళకి నీరసం కానీ అలసట కానీ అలాంటివి ఏమీ రావు. ఇంకా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఏంటంటే జుట్టు ఊడిపోతూ ఉంది, పీరియడ్స్ సరిగ్గా రావటం లేదు అనేంటి ఇలాంటి సమస్యలు అనమాట. అలాంటి సమస్యలకు కూడా చెక్ పెట్టేది ఇదేనండి, ఈ పదార్థమే. ఇంకా 30+ మహిళల్లో ఏంటంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని అలసిపోయేటప్పటికి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, నీరసము అట్లాంటివన్నీ ఉంటాయి కదండి. అలాంటివి ఏమీ లేకుండా మంచిగా వాళ్ళు హెల్తీగా అయితే ఉంటారు. ఇంకా బాయ్స్లో కూడా అండి, కాలేజ్ గోయింగ్ బాయ్స్ కానీ, వర్కింగ్ మెన్స్ కానీ, జాబ్ చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది జుట్టు సమస్యలని కంట్రోల్ చేస్తుందండి. ఐరన్ లోపం లేకుండా అయితే చేస్తుంది. మనకి ఐరన్ లోపం అనేది రక్తహీనత లేకుండా సన్నగా ఉన్నవాళ్ళు మంచిగా హెల్తీగా ఉండడానికి, ప్లస్ అన్నిటికీ అండి, అందరికీ 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల బాముల వరకు అందరికీ అయితే, ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరికీ అయితే ఉపయోగపడే బ్రహ్మాస్త్రం అండి. దీని ఏం లేదండి, ఒకవేళ మీకు ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలుపుకోవడం ఇష్టం లేకపోతే బెల్లం, ఎండు కొబ్బరి ఒక పదార్థంలాగా అయినా చేసుకొని తినచ్చు, లేదా బెల్లం, నల్ల నువ్వులు ఒక పదార్థంలాగా అయినా చేసుకొని తినచ్చు, లేదా బెల్లము, పల్లీలు ఒక పదార్థంలాగా అయినా చేసుకొని తినవచ్చు. దీంట్లో కొద్దిగా ఇలాచి, శొంఠి పొడి కలపడం వల్ల ఏంటంటే జీర్ణశక్తి, ఆకలి అనేది బాగా పెరుగుతుంది. ప్లస్ కొంతమంది అరుగుదల అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా అరుగుదల బాగా మెరుగుపడుతుంది అనమాట. ఈ పదార్థాల వల్ల మీకు హాని అయితే ఏం జరగదండి. మనం డైలీ యూజ్ చేసేవే, ఐరన్ పుష్కలంగా లభించే పదార్థాలు. వీటిని తినడం వల్ల హాని అయితే మాత్రం ఏం జరగదు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే పల్లీలు కొద్దిగా దోరగా వేయించేసుకోవాలండి. తర్వాత నల్ల నువ్వుల్ని కూడా దోరగా వేయించేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లో కలుపుకోవడానికి కొద్దిగా ఇలాచి, శొంఠి, చివరిగా బెల్లం ఏంటంటే ఇవి 3 క్వాంటిటీలకు సరిపడా బెల్లం అయితే వేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువ పడుతుంది, స్వీట్ తినేదానిని బట్టి మనం వేసుకోవాలి. ఇకపోతే ఈ 4 విడివిడిగా పొడిలు అయితే చేసేసుకోవాలండి. అది పల్లీల పొడి, నెక్స్ట్ నల్ల నువ్వుల పొడి, తర్వాత కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, తర్వాత బెల్లం. ఎండు కొబ్బరి పొడిలోనే ఇలాచి, శొంఠి వేసేసి మనము పొడి చేసేసుకున్నాము. ఆ 4 మిశ్రమాన్ని అయితే కలిపేసుకోవాలి మంచిగా. దీనిని ఒక డబ్బాకి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా డైలీ ఒక 2-3 స్పూన్స్ లేదా ఒక చిన్న కప్పు మెజర్మెంట్ పెట్టుకొని ఆ కప్పు నిండా కనుక తిన్నామంటే అసలు ఎటువంటి సమస్యలు అయితే ఉండవండి. మ్యాక్సిమం సమస్యలన్నిటికీ చెక్ పెట్టే పదార్థము. ఇంకా ఎవరికైనా ఇష్టం ఉంటే కొద్దిగా నెయ్యి కలుపుకొని ఒక ఉండలాగా కూడా చేసుకొని మనం తినవచ్చు. ఏంటంటే అది నెయ్యి ఏంటంటే ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ కొద్దిగా నెయ్యి ఇష్టం ఉండదు కాబట్టి ఇలా పొడి చేసి పెట్టుకున్నారంటే ఎలా కావాలంటే మనం అలా తినచ్చు. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా చివరిగా అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాకి వేసుకొని పెట్టేసుకోవాలండి. నెయ్యి చూడండి, నెయ్యి కావాలంటే ఒక ఉండలాగా, చిన్నపిల్లలు ఏమైనా పొడి అయితే పడేస్తారు అనుకునే వాళ్ళకి నెయ్యి ద్వారా కలిపేసి ఒక చిన్న ఉండ రోజుకి తినిపించేసినా చాలా హెల్తీగా ఉంటారు. లేదా ఇలా పొడిగా ఇలా డబ్బాకైతే స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 1 వీక్ ఆర్ 10 డేస్కి కొద్దిగా అయిపోతుందనగా మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నామంటే ఎటువంటి సమస్యలు రావండి. చిన్నపిల్లల అలసట అలాంటివి ఏమి ఉండదు. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.